అనేక మంది యవనస్తులు ప్రజలు ఉన్నారు బయట. I got a call from a young person many years ago. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడి నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. This person said, Anna, I'm calling you just before I kill myself. అన్నా ఏం చెప్పాడంటే ఫోన్ చేసి, అన్నా నేను చనిపోక ముందు నేను నీకు ఆఖరిగా నేను ఫోన్ చేస్తున్నాను మీకు. I just want to let you know, I just thought I'll give you a call before I kill myself. నన్ను నేను చంపుకోక మునుపు నేను మీకు ఒక ఫోన్ కాల్ ఇవ్వాలని ఆశపడ్డాను, ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. I've got a sharp razor, a knife. అయితే నా చేతిలో ఒక రేజర్ ఉంది. I'm going to slit my wrist in a few minutes from now. కొద్ది నిమిషాల్లో నా చేతి నా మణిమి దగ్గర అక్కడ నేను కోసేసుకోవాలనుకుంటున్నాను. And I'm talking to you before I'm going to do that. నేను ఆ పని చేయక మునుపు నేను మీతో మాట్లాడుతున్నాను అని అన్నాడు. And I said, thank you Lord, the call has come to the right person. అప్పుడు నేను దేవునికి వందనాలు చెల్లించిన ప్రభువా, సరైన వ్యక్తి దగ్గరికి ఫోన్ వచ్చింది అని అనుకున్నాను. End of the day, the person didn't kill herself. అయితే మాట్లాడితే ఆఖరి దినం ఆఖరి వచ్చేసరికి అతను చంపుకోలేదు తన. And things were okay. అయితే అన్ని కూడా సమకూర్చబడ్డాయి సద్దుమనిగా. But that's the world I'm talking about outside. అయితే బయటున్న బాహ్య లోకాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. And that's kind of expected from the world. అయితే లోకము నుంచి అలాంటి పరిస్థితులే మనం ఆశిస్తూ ఉంటున్నాం, తెలుస్తూ ఉన్నాయి. They simply do not have Jesus. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు యేసుక్రీస్తును కలిగి లేరు. And even as the Bible puts it, అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, the Bible says there were people like Nineveh, they did not know the right hand from the left hand. అయితే వారి జీవితంలో బైబిల్ గ్రంథంలో నినివే ప్రజలు లాంటి వారు ఉన్న వారి జీవితంలో కుడి ఎడమలు తెలియని ప్రజలు. I understand that because it's happening in the world outside. అయితే నేను అర్థం చేసుకున్న అట్టి పరిస్థితే బయట లోకంలో కూడా జరుగుతూ ఉంది. But my real concern is not on the outside in that sense, but rather inside the church. అయితే బయటన లోకాన్ని గురించి కాదు కానీ నా ఆలోచన నిజంగా సంఘము లోపల ఉన్న వారి గురించి నా ఆలోచన చేస్తా ఉన్నాను. Because if you cannot answer what you will do for the next 5 years, ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేస్తారో ఏమి చేయబోతున్నారో అనే ప్రశ్న మీరు సమాధానం చెప్పలేనట్లయితే you'll honestly be having a great time worshiping the Lord. అయితే ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని ఆరాధన చేస్తూ గడుపుతూ ఉండొచ్చు. And as a matter of fact, forgive me for saying this. అయితే దయచేసి ఈ మాట చెప్పక మునుపు దయచేసి నన్ను క్షమించండి. The devil will keep you worshiping and worshiping without having a purpose. He knows he's got a church without going anywhere, and he's got his people. అపవాది ఈ రకంగా కూడా ఆలోచన చేస్తాడు, మిమ్మల్ని ఆరాధన చేస్తూనే ఉండనిస్తాడు. ఎందుకంటే మీ జీవితంలో అంటే ఉద్దేశం వైపు ఒక దిశ లేకుండా మీ జీవితంలో చేస్తాడు అపవాది కూడా. I hope you're not staring at me. I hope you're not staring at me. దయచేసి నన్ను నా వైపు Am I making sense to you this evening? Am I making sense? నేను చెప్తుంది అర్థమవుతుందండి? Remember this. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. The devil is only afraid of people who have a purpose. అపవాది అనేవాడు ఎవరి జీవితాలతో ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు అటువంటి వారికే ఒక స్నేహితుడిగా ఉంటాడు. He is not threatened by church goers. అయితే సంఘముతో వెళుతున్న వారితో వారిని చూసి భయపడేవాడు కాదు. Because on a general agenda of a Christian, ఒక క్రైస్తవ యొక్క సహజమైన సిద్ధాంతంగా మనం ఆలోచన చేస్తే, if I ask you what is the most important thing in your life, మన జీవితంలో ఏది చాలా ప్రాముఖ్యమైన విషయం అని అడిగినప్పుడు I'm sure all of you will say Jesus. మనం అందరూ చెప్తాం, గొక్క తిప్పుకోకుండా యేసు అని చెప్తాం. Better than silk, Cadbury silk. You're going to do that, right? Okay. చెప్పారు కదా. Jesus will be number 1. యేసే మొదటిగా ఉంటాడు. And I don't know what is going to be number 2. రెండోది ఏమై ఉన్నదో నాకు తెలియదు. Maybe family. కుటుంబం అయి ఉండొచ్చు. Maybe your job. మీ యొక్క ఉద్యోగం అయి ఉండొచ్చు. If you're married, you probably say you better say your wife, okay? ఒకవేళ మీరు వివాహం అయినట్లయితే మీరు నా భార్య అని చెప్తారు. Because if the wife is in the meeting, you don't get dinner if you put her on the third list. భార్యని గాని రెండో స్థానం కాకుండా మూడో నాలుగు స్థానాలు పెడితే ఏమీ దొరకవు మనకి. So what happens is when you have Jesus number 1, ఎప్పుడైతే యేసును మొదటి స్థానంలో పెట్టి and then number 2 something else and number 3 something else, రెండో స్థానంలో ఏదైనా పెట్టి మూడో స్థానంలో మరి ఏదైనా పెట్టినప్పుడు, so we have this concept of saying, Lord, I've attended church service on a Sunday morning. అయితే దేవునితో చెప్తాం, ప్రభువా ఆదివారం ఉదయకాలం మందు నీ యొక్క సన్నిధానానికి నేను వస్తాను మందిరంలోనికి. And mentally you take your marker and tick him off and said, I've done your duty this morning. అయితే ఉదయకాలం ఆదివారం ఉదయం మందు నువ్వు ఆలోచించిన విధంగా నేను చేసిన ఉద్యోగం చేసేసాను, నా పని అయిపోయిందని ఒక టిక్ పెట్టే ప్రభువా. And because I've attended church on a Sunday morning, ఉదయకాలం ఆదివారం ఉదయం మందిరానికి నువ్వు వెళ్ళామని ఆలోచన చేత, I'll see you next Sunday, Lord. తర్వాత వచ్చే ఆదివారం మళ్ళీ చూస్తాను ప్రభువా. I'm a nice guy. నేను చాలా మంచివాడిని. I don't drink, I don't smoke. నేను మద్యపానం చేయను, ధూమపానం చేయను. I don't put stuff in my mouth. నాకు నోట్లో ఎలాంటివి పెట్టుకోను, చెత్త చెదరం ఏం పెట్టుకోను. I don't inject myself with crazy stuff. డ్రగ్స్ మత్తు పదార్థాలు నేనేమి లోపలికి పెట్టుకోను. And I'll see you next Sunday, Lord. అందుని బట్టి మళ్ళీ వచ్చే ఆదివారం చూస్తాను ప్రభువా.
And then we think we've done our duty to the Heavenly Father. అని అనుకుంటాం. అని మనం ఏమనుకుంటామంటే పరలోకపు తండ్రికి చేయాల్సిన బాధ్యత ఆ ఉద్యోగం మనం చేసేసాం And we అనుకుంటాం. carry on with our lives as if we've done a great job and continue with our lives. ఏదో గొప్ప కార్యం చేసేసాం, గొప్ప పని చేసేసాం అని అనుకొని మిగతా జీవితం అంతా మనం గడపచ్చులే అనే ఆలోచనలో మనం ఉంటాం. The problem with that misconception is this. ఇలాంటి సిద్ధాంతం ఆలోచన చేత వచ్చే సమస్య ఏమిటంటే Jesus Christ is not the number one. యేసుక్రీస్తు వారు మాత్రమే మొదటి స్థానము కాదు. And then number 2, number 3 other things. దాని తర్వాత 2, 3, 4 ఆ తర్వాత స్థానాలు కాదు. Remember this. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. Jesus Christ is central in every single thing of your life. నీ జీవితంలో ఏ కార్యానికైనా యేసుక్రీస్తే కేంద్రముగా ఉండాలి. If it's your job, Jesus is the central నీ thing. యొక్క ఉద్యోగం అయితే నీ ఉద్యోగంలో యేసు కేంద్రముగా If it's your ఉండాలి. family, Jesus is the central thing. నీ కుటుంబం అయితే నీ కుటుంబంలో దేవుడు కేంద్రంగా In ఉండాలి. everything you do, Jesus is the central నువ్వు thing. చేసే అన్ని కార్యాల్లో కూడా యేసే కేంద్రముగా Will ఉండాలి. somebody say a hallelujah this ఈ evening? రాత్రి కాలం హల్లెలూయా చెప్తామా? As a matter of fact, the Bible says that in eating and in drinking, give God the glory. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భోజనము చేయటం, నువ్వు పానము చేసినందుకు ప్రతి వేళలా ఆయనకి వందనాలు చెల్లించాలని దేవుని వాక్యం The సెలవిస్తుంది. Bible says as you're drinking a cup of water, ఒక కప్పు నువ్వు ఒక మంచినీళ్ళు ఒక కప్పు మంచినీళ్ళు నువ్వు తాగినప్పుడు that should bring God the glory. అది కూడా దేవునికి మహిమ తీసుకొని రావాలంట. Come on, people, just give a God a praise this evening. దేవునికి వందనాలు చెల్లిద్దామా? And my question was, after reading that verse, వచనం చదివిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, God, what do you mean by saying in eating and in drinking, I must give you the glory? దేవా అన్నం భోజనము చేయటయందును పానము చేయటయందును నీకు మహిమ రావాలి అంటే అందులో అర్థం ఏంటి ప్రభువా? What does that really mean? I don't know. అందులో అసలు ఎలాగ నీకు మహిమ వస్తుంది, దాని అర్థం ఏంటి నాకు అర్థం అవ్వలేదు అన్నాను. Does it mean get this drinking water bottle అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని and put a cross on it, దాని మీద సిలువ గుర్తు వేసి bless it, దాన్ని ఆశీర్వదించి sanctify it, దాన్ని పవిత్రపరిచి and drink it? దాన్ని తాగి Does that mean give you the glory? అది దేవునికి మహిమ తీసుకొస్తుంది అలా చేస్తే? And the Lord actually answered me that question. దేవుడు నిజంగానే దేవుడు నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. Turn with me to the book of Jeremiah, the first chapter. Jeremiah, the chapter 1. ప్రవక్త యెరెమీయా రాసిన గ్రంథము మొదటి అధ్యాయము. I'm going to be talking to you about what the Lord has been speaking to me. దేవుడు నాతో ఏం మాట్లాడాడో ఆ విషయాన్ని గురించి మీతో మాట్లాడతాను. In Jeremiah, the first chapter and the 4th verse, ఒకటి అధ్యాయము 4వ వచనం, యెరెమీయా రాసిన గ్రంథము ఒకటి అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు, then the word of the Lord came to me saying, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, before I formed you in the womb I knew you. గర్భములో నేను రూపింపగా మునిపే నిన్నెరిగితిని. Before you were born I sanctified you. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. And I ordained you a prophet to the nations. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Now first of all, please give me your attention. దయచేసి మీ యొక్క శ్రద్ధను నా వైపు తిప్పండి. The Lord has revealed his heart to Jeremiah. దేవుడు దేవుని యొక్క హృదయాన్ని ప్రవక్త యెరెమీయాకి The ప్రత్యక్షపరచుకున్నాడు. Lord says to Jeremiah, ప్రవక్త యెరెమీయాతో అంటున్నాడు దేవుడు, even before your mother and father ever were born, మీ తల్లి తండ్రి వారు పుట్టక మునిపే, before the generations of Jeremiah was ever named, అయితే యెరెమీయా యొక్క తరము వారు పేరు పెట్టక మునిపే, he says, I know you well. నేను నిన్ను ఎరిగితిని అని అంటున్నాడు దేవుడు. Listen to me somebody this evening. దయచేసి రాత్రి కాలము నాతో Even before he was born, ఆయన పుట్టక మునిపే he says, I knew you. నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. Somebody say praise the Lord. దయచేసి ఎవరైనా వందనాలు చెల్లిద్దాం. We get so upset because somebody did not acknowledge us on our birthday. కొన్ని సార్లు మన పుట్టినరోజు నాడు మనం ఎవరన్నా కానీ విష్ చేయకపోతే చాలా సార్లు బాధపడతా ఉంటాం. And we have a bad smiley face on our Facebook status because somebody didn't wish you on your birthday. మన పుట్టినరోజు నాడు మనకి ఎవరో మనకి బర్త్డే విష్ చేయలేదని చెప్పి మంచిగా చిరునవ్వు ఉండదు, మనం మొహం అదొకలా పెట్టుకొని ఉంటాం, ఫేస్బుక్ లా స్టేటస్ పెడతా ఉంటాం. But God says, even before you were formed in your mother's womb, in whatever form you were, I know you. కానీ దేవుడు అంటున్నాడు, నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అంటున్నాడు. You know, I want to tell you this evening. ఈ రా సాయంకాలం ముందు విషయాన్ని చెప్తా ఉన్నాను. I don't know about you. మీ గురించి నాకు తెలీదు. I don't know how you came to exist on planet Earth. ఈ యొక్క భూమి మీద మీరు ఎలాగా మీరు జీవంలోనికి వచ్చారో నాకు తెలీదు. I don't even know whether it was in wedlock, out of wedlock, under the lock, over the lock. I don't know. మీరు ఏ సమయంలో వచ్చారో, ఎలా వచ్చారో, ఎప్పుడు వచ్చారో నాకు అవేవి తెలీదు. But God says you came in because I wanted you to be here.
కానీ దేవుడు అంటున్నాడు మీరు ఈ లోకానికి భూలోకానికి వచ్చారంటే నేను మీరు రావాలని కోరను కాబట్టి మీరు వచ్చారు అంటున్నాడు. And before you were born, I know you so well. మీరు పుట్టక మునిపే నేను బహుగా ఎరిగితిని బాగుగా ఎరిగితిని అంటున్నాడు. Put inside your DNA, I've called you out for a purpose. అయితే మీలో ఒక జన్యము అనేది జీవపు జన్యము లేక మునిపే నేను మీ పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు. If God has formed you, దేవుడు మిమ్మల్ని నియమించాడు, He has రూపొందించాడు. formed you with a purpose. ఒక ఉద్దేశముతో ఆయన మిమ్మల్ని మలిచాడు, రూపొందించాడు. There's not one thing on planet Earth without a purpose. అయితే ఈ భూలోకం మీద భూమి మీద ఇలాంటి ఉద్దేశము కారణము చేత ఏ వస్తువు లేకుండా లేదు. Much more you. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఉద్దేశం లేకుండా Let me లేరు. say, praise the Lord. దేనికి వందనాలు చెల్లిద్దామా? Look at any creation of God. మీరు దేవుడు చేసిన ఏ సృష్టినైనా కానీ మీరు గుర్తించండి. Even talk about the maggots which eat of human flesh. అయితే మనుషుని దేహాన్ని తినే ఆ పురుగులైనా మీరు ఒకసారి ఆలోచన If చేయండి. there was no maggots, you wouldn't have place in your cemeteries to bury the dead. ఒకవేళ కానీ మీకు ఆ మధ్యలో అవి కానీ లేకపోతే దేహాన్ని పాతి పెట్టే ఉపయోగం ఉండదు. And man has got the greatest purpose ever been God has designed. దేవుడు సృష్టించిన వాటిలో మనుషునికి చాలా ప్రాముఖ్యత అత్యధికమైన ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. And God says to Jeremiah, అయితే దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, Jeremiah, before you were born, ఇర్మియా నువ్వు పుట్టక మునిపే I know you. నేను నిన్ను ఎరిగితిని. And that's got a good reason for us to say praise the Lord. అదొక మంచి కారణం దేనికి వందనాలు చెల్లించడానికి. Hallelujah. హల్లెలూయా. But then he doesn't stop with that. He doesn't stop with that. అక్కడితో ఆగిపోకుండా He says, I ordained you a prophet to the nations. అయితే జనములకు నిన్ను ప్రవక్తగా నియమించితిని అంటున్నాడు. Talk to me, somebody, this evening. ఈ రాత్రి కాలము దయచేసి ఎవరైనా చెప్తారా, నాతో Even మాట్లాడతారా? before he was born, he was called to be a prophet to the nations. ఆయన పుట్టక మునిపే జనములకు ప్రవక్తగా నియమింపబడ్డాడంట. Hallelujah. హల్లెలూయా. And the Bible says it's not only Jeremiah, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా మాత్రమే కాదు, it's every single person seated here. ఈ రాత్రి కాలము కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా, Every one of you, God has got a purpose and a plan. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Turn to somebody and say, you have a plan. మీ పక్కన వారికి చెప్పండి, you have a plan. God has got a plan for you. దేవుడు మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని God చెప్పండి. has got a purpose for you. దేవుడు మీ పట్ల ఒక కారణం, ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పండి. Jesus taught us disciples to pray like this. అయితే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ రకంగా ప్రార్థన Father, చేయమని who art in నేర్పించారు. heaven, hallowed be thy name. పరలోకపు తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక. And then he said this, ఆ తర్వాత ఇలా చెప్తున్నారు, thy kingdom come. నీ రాజ్యం వచ్చును గాక. And then he said, దాని తర్వాత అన్నారు, let your will be done on this earth నీ ఈ భూమి మీద నీ చిత్తము జరిగించును గాక, as it is in heaven. పరలోకములో ఎలా అయితున్నదో భూమి మీద అదే చిత్తము జరుగును So, in గాక. other words, he was saying, వేరొక రీతిలో మనం ఆలోచన చేస్తే, I've got your plan all set in heaven. ఆ పరలోకంలోనే నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అంతా నేను సిద్ధంగా ఉన్నాను. And your job is to figure out what I have in plan for you on heaven. అయితే పరలోకములో నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమైనా అది నువ్వు ఎరగాలి, గుర్తించాలి. And replicate it on planet earth. అయితే ఆ పరలోకంలో ఉన్న ప్రణాళిక భూమి మీద ఉన్న నా పేరు Somebody జరగాలి. say, praise the Lord. దేనికి వందనాలు చెప్తామా? That's the assignment of God for your life. మన పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం అదే ఉన్నది. Let your will be done on earth as it is in heaven. పరలోకములో ఏ రీతిలో అయితే నీ ఉద్దేశం ఉన్నదో, చిత్తం ఉన్నదో అదే భూమి మీద జరుగును గాక. God says, I've called Jeremiah to be a prophet to the nations. దేవుడు అంటున్నాడు, జనములకు ప్రవక్త ఇర్మియాని పిలిచాను అంటున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. Let me prophesy over you this evening. ఈ రాత్రి కాలము సాయంకాలము మీద ఒక ప్రవచనాన్ని You are ప్రవచిస్తున్నాను. called to serve the King of Kings and the Lord of Lords. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైన యేసును పరిచర్య చేయడానికి మీరు I do వచ్చారు. not know what you do, మీరు ఏమి చేయాలో నాకు తెలియదు. but your number one assignment is you're a child of God with an assignment on planet earth. అయితే నాకు తెలిసిందలో ఒకటే, మీరు దేవునికి బిడ్డలై ఉన్నారు, ఆయనకు చిత్తాన్ని మీరు జీవితంలో మీరు కలిగి ఉన్న వారిగా ఉంటూ ఉన్నారు. You know what Jeremiah said? యెర్మీయా ఏమన్నాడో తెలుసా? Look at verse number 6. 6వ వచనాన్ని చూద్దాం. Then said I, అందుకు అయ్యో, oh Lord God. ప్రభువగు యెహోవా. That is not more of an exclamation, it's like ayo, that's the type it is. Ayo God, అయ్యో ప్రభువా, I cannot speak. Verse 6, the second portion. Behold, I cannot speak. చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని. For I am a youth. I cannot speak, but I am a youth, he said. ఆయన అంటున్నాడు, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. Listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. God has got a plan and purpose.
నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని ప్రణాళికని కలిగి ఉన్నాడు. But then Jeremiah says, అయితే ఇర్మియా అంటా ఉన్నాడు, Lord, I understand your plan and purpose. దేవా నువ్వు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నది అంత మంచిదే, బాగుంది. I understand you're an awesome God. నువ్వు నాకు తెలుసు చాలా అద్భుతమైన దేవుడివి. I know you do awesome things. నువ్వు చాలా అద్భుతమైన విషయాలు నా పట్ల కలిగి ఉన్నావు. But looks like you got the wrong person. కానీ నువ్వు తప్పుడు వ్యక్తి వైపు చూస్తున్నావేమో ప్రభువా. I cannot speak. నేను మాట్లాడలేను. You know what? And I was always thinking about this and said, God, we sing these songs, right? Nothing is impossible with God. అయితే ఈ విషయాన్ని చూసి నేను అంటూ ఉంటాను, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. Everything is possible with God. We sing these songs. చాలా సార్లు అంటూ ఉంటాం దేవునితో సమస్తము సాధ్యమే. I understand that in a certain sense. కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల్లో నాకు ఆ విషయం చాలా బాగా అర్థమవుతుంది. But I come to realize God cannot do anything without your permission. కానీ నిజానికి మనం ఆలోచన చేసినట్లయితే మన అనుమతి లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. He said, Lord, I cannot speak. అంటున్నాడు, దేవా నేను మాట్లాడలేను కదా. The Lord immediately talks back and said, do not say I cannot speak. అయితే దేవుడు వెంటనే నేను మాట్లాడలేనని చెప్పొద్దు అంటున్నాడు. You shall go to all whom I send you. Verse 7. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను. I've got some news for you. I got some news for you. మీ కొరకు ఒక శుభవార్త ఉన్నది. Though God is almighty, దేవుడు సర్వశక్తిమంతుడు అయినప్పటికీ you have the power to abort God's plans. అయితే దేవుని యొక్క ప్రణాళికలు మీ జీవితంలో జరిగించడానికి కావాల్సిన అనుమతి శక్తి మీలోనే ఉంది. That's serious business, right? Serious business. ఇది చాలా సీరియస్ తో కూడిన ఒక వ్యాపారం లాంటిది. The perfect plan was Adam and Eve come and rule on this earth and make earth like heaven. అయితే దేవుని యొక్క సరైన ప్రణాళిక ఏంటంటే ఆదాము హవ్వ ఈ లోకానికి వచ్చి పరలోకానుసారముగా చిత్తానుసారంగా భూలోకాన్ని ఏలాలి అనేది దేవుని ఆలోచన. But man aborted God's plans. అయితే మనుషుడు ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రణాళికని అడ్డుబండగా నిలిచాడు, వాటిని నాశనం చేశాడు. The perfect ideal situation was that Saul would be king. అయితే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే సౌలు రాజుగా ఉండాలని. And David was standby as a matter of fact. అయితే తర్వాత దావీదు ఉండాలి, సౌలు తర్వాత పక్కన దావీదు ఉండాలి అని అనుకున్నాడు. You see, man has got the capacity to mess up what God has got. దేవుడు ఏమి చేయాలనుకున్నాడో దాన్ని నాశనం చేసేంత శక్తి మనుషునికి ఉంది. And so what did God do? దాని ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? Oh, our God is smart. Our God is smart, isn't he? దేవుడు చాలా తెలివైన వాడండి. Even before the problem can start, ఆ సమస్య నీలో ప్రారంభం అవ్వక మునిపే, even before Adam and Eve can mess up together, అయితే ఆదాము అవ్వ కలిసి పాపము తప్పుదము చేయక మునిపే, the word of God says something like this. దేవుని వాక్యం ఈ రకంగా చెప్తా ఉంది, Jesus Christ died for us even before the foundations of the earth. భూమికి పునాదులు వేయబడక మునిపైన మన కొరకు సిలువలో మరణించెనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. When man committed treason in a certain period of time, అయితే ఎప్పుడైతే కొంతకాలం తర్వాత ఒకనొక సమయంలో ఆ పాపము చేసే సమయానికి వచ్చినప్పుడు మనుషుడు, outside time God took care of the inside time problem. అయితే బయట ఉన్న సమయంలోనే దేవుడు లోపల జరిగే సమస్యలను బట్టి దేవుడు జాగ్రత్త వహించాడు. Your problem has already got a solution. నిజానికి నీ సమస్య పుట్టక మునిపే దానికి ఒక పరిష్కారం ఇప్పటికే దేవుడు ఇచ్చాడు. Somebody praise the Lord. దేనికి వందనాలు చెల్లిద్దామా? Your problem is not something God is surprised with. అయితే నీకు వచ్చిన సమస్యను బట్టి దేవుడు పెద్ద ఆశ్చర్యపోవటం లేదేమి. He paid for the sins of mankind even before mankind was ever created. అయితే మనుషుడు రూపింపబడక మునిపే మానవాళి పాపము నిమిత్తము కావాల్సిన ప్రాయశ్చిత్తార్థమైన చెల్లించాడు ముందే. And in the physical realm it manifested 2000 years ago. అయితే కొన్ని సంవత్సరాల క్రితం 2014 సంవత్సరాల క్రితం మనకి భౌతికంగా అది మనకి ప్రత్యక్ష చేయబడింది. So God is trying to get you and me దేవుడు నిన్ను నన్ను పట్టుకొని ఆశపడతా ఉన్నాడు. to say I have a plan and purpose for you. అయితే పట్టుకొని ఒకటి అంటున్నాడు, నీ పట్ల నేను ఒక ఆలోచన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. Let's not get my plan through somebody else. అయితే ఇతరుల కోసం ఒక ప్రణాళికను నేను ఇవ్వడానికి ఇష్టపడటం I లేదు. want you to do what you've called to do. నువ్వు దేనికైతే పిలువబడతావో ఆ ఉద్దేశం నీవే చేయాలి. It's not that my kingdom of God is going to collapse just because you don't cooperate. నువ్వు నాతో ఏకీభవించట్లేనందు చేతన నా రాజ్యము కూలిపోవాలని నాశనం అయిపోవాలనేది కాదు. But let's not find an alternate plan to fulfill my plans and purposes. అలాని నువ్వు చేయట్లేదని వేరొకరిని వెతుక్కొని ఆ ఉద్దేశం వాళ్ళతో చేయడానికి నేను ఇష్టపడటం లేదు. Somebody say I am ready. చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. I am ready to step in. నేను ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. No standby. నేను వేరొక స్థానంలో ఉండకూడదు. I know you can do it, Lord.
నాకు తెలుసు ప్రభువా నువ్వు చేయగలవు, but I'm going to be part of what I'm called to do. కానీ నువ్వు ఈ దేనికైతే నన్ను పిలిచితువో అందులో నేను ఉంటాను ప్రభువా, దానికి And the Lord said to Jeremiah, don't say I'm a youth. నేను బాలుడనని అనవద్దు అంటున్నాడు దేవుడు యెరెమీయాతో. And he said in verse 7, 7వ వచనంలో ఆయన అంటాడు, whatever I command you to do, you shall speak. నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. The words I'm going to be speaking, అయితే దాని అర్థము మాట్లాడాలి చెప్పవలెను అంటే, the words which we are speaking, మనం ఏ అయితే మాటలు మాట్లాడుతున్నామో is not what I see in the natural. అయితే సహజంగా మనం ప్రకృతిలో చూసేవి కాదు, చూడలేము. The words which we are speaking, మనం మాట్లాడే మాటలు is reflecting the nature and the character of God. దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని అవి చూపిస్తా ఉన్నాయి. The word is homologia. The word is homologia. హోమోలోగి అనే మాట. Homo means same. Homo means same. సేమ్ ఒకటే. Logo means logos, which is the word. లోగోస్ అంటే మాట అనే అర్థము. So when I confront a situation, ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లోకి వచ్చామో, I'm not going to speak what I see. నేను చూసిన దాన్ని బట్టి నేను మాట్లాడను గాని, I'm going to use the word of God to speak in a situation. ఆ పరిస్థితిని చూసి దేవుని వాక్యాన్ని సమయానికి సమయానుకూలంగా పరిస్థితిని బట్టి మాట్లాడతాను. I'm just going to homologia. నేను ఆ హోమోలోగి అనే దాన్ని నేను కనుగొన్నాను. If I'm going through a situation, ఒకవేళ నేను ఏదైనా పరిస్థితిలోనికి వెళ్తున్నప్పుడు, I see what the Bible says about that situation, ఆ పరిస్థితిని గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో చూస్తాను, and I speak that word in my situation. అదే మాటను నేను ఆ పరిస్థితిలోనికి మాట్లాడతాను. I don't speak what I see. నేను చూసిన దాన్ని బట్టి నేను మాట్లాడను గాని, But I speak what the word of God says about that situation. ఆ పరిస్థితిని బట్టి దేవుని వాక్యం ఏమి మాట్లాడుతుందో అది మాట్లాడతాను. I just homologia. హోమోలోగియా అదే మాట్లాడతాను నేను. The Lord said to Jeremiah, దేవుడు అంటున్నాడు యెరెమీయాతో, you may be a young man, నువ్వు ఒక బాలుడు అయి ఉండొచ్చు, but you're not speaking your words, Jeremiah. అయితే యెరెమీయా నీ మాటలు నువ్వు మాట్లాడొద్దు. You're not talking about your experience. అయితే నీకు అనుభవాన్ని గురించి నువ్వు మాట్లాడొద్దు. You just speak what I tell you to speak. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ నువ్వు మాట్లాడంటున్నాడు. And when you speak what I ask you to speak, అయితే ఎప్పుడైతే నేను మాట్లాడింది నువ్వు మాట్లాడతావో, every single one will bow down. ప్రతి ఒక్కరు కూడా మోకరిల్లుతారు. Because it's not you speaking your words. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న నీ మాటలు కాదు గాని, in the beginning was the word, ఆదిలోనే వాక్యం ఉన్నది, and the word was with God, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, and the word was God. ఆ వాక్యమే దేవుడై ఉన్నది. You are speaking God's word in that situation. ఆ పరిస్థితిలోనికి నువ్వు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నావు. Heaven and earth will pass away, ఆ భూమి ఆకాశము గతించును గాని, but God's word will never pass away. దేవుని వాక్యం ఎన్నడూను గతించదు. The Lord said, you're going to speak that word of mine. అయితే దేవుడు అంటున్నాడు, నా మాటను నువ్వు మాట్లాడంటున్నాడు. And he said, this word is going to flatten mountains. ఈ వాక్యము పర్వతాలను అణగవేస్తుంది, పడగొడుతుంది అంటుంది. It's going to destroy brass gates. దేవుడు అంటున్నాడు, ఈ వాక్యము గొప్ప అడ్డుబండలను తొలగిస్తుంది అంటున్నాడు. It's going to heal bodies. దేహాల్ని స్వస్థతనిస్తుంది. It's going to set captives free. బంధితులను బంధకాల నుంచి విడుదలనిస్తుంది. And the anointing upon you is not going to be something which you can muster up. నువ్వేదో నువ్వు అనుకున్నంత అభిషేకము కాదు గాని, the anointing comes from me, from heaven about you. పరలోకము నుంచి నా యొద్ద నుంచి అభిషేకము నీ యొద్దకు వస్తుంది. My anointing will go forth. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా అభిషేకము నీకన్నా ముందుగా వెళ్తుంది అంటున్నాడు. Don't be afraid. భయపడొద్దు. Oh, praise the Lord, somebody. దేనికి వందనాలు చెల్లిద్దామా? Somebody praise the Lord. దేనికి వందనాలు చెల్లిద్దాం? Hallelujah. హల్లెలూయా. The greatest assignment as a Christian you and I must have to do అయితే ఒక క్రైస్తవునిగా నీవు నేను చేయాల్సిన బాధ్యత is to get a revelation. దేవుని యొద్ద నుంచి ఒక ప్రత్యక్షత What పొందుకోవాలి. is the revelation? ఏంటి ఆ ప్రత్యక్షత? The Lord looked at Jeremiah and said these words. దేవుడు యెరెమీయాతో అంటూ ఉన్నాడు ఈ మాటలు. I have put my words in your mouth. నా మాటలు నీ నాలుకలో నేను పెట్టాను అంటున్నాడు. Don't speak what you see. నువ్వేమి చూస్తున్నావో అది మాట్లాడొద్దు. Speak what homologia. నీ హోమోలోగియా ఏదైతే వాక్యం ఉన్నదో అదే మాట్లాడు. Grammatically not right, but just speak homologia. హోమోలోగియా మాట్లాడంటున్నాడు, అదే మాట్లాడు, వాక్యమే మాట్లాడంటున్నాడు. In verse 11 the Lord says to Jeremiah, 11వ వచనంలో దేవుడు అంటున్నాడు యెరెమీయాతో, what do you see? నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. What do you see? ఏమి కనబడుతుంది? Can somebody say vision? ఎవరైనా చెప్తారా దర్శనమని? Vision. దర్శనమని చెప్పగలరా? What do you see? ఏమి చూస్తున్నావు? ఏం కనబడుతుంది? Jeremiah probably saw a couple of mountains. యెరెమీయా అయితే కొన్ని పర్వతాలు చూస్తున్నాడేమో. Probably saw a couple of trees. లేదంటే కొన్ని చెట్ల సమూహాన్ని చూస్తున్నాడేమో. But what did he say? గాని ఏమంటున్నాడు యెరెమీయా? He says, I see a branch of an almond tree. బాదము చెట్టు చువ్వ కనబడుచున్నది ప్రభువా అని అన్నాడంట. And I think this tree is a special tree. ఈ యొక్క చెట్టు చాలా ప్రత్యేకమైనది. I
can tell you what this tree is all about. ఈ యొక్క చెట్టు ఏంటో చెప్తాను మీకు. There were two pieces of crude timber joined together. Timber joined together, timber. అయితే రెండు చెక్క ముక్కలు కలిసి ఇలా కలిపి ఉన్నాయి. Something like that. ఎలా ఉన్నాయేమో. And a man was crucified on that 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు వాటి మీద బలి అయ్యాడు. He was no ordinary man. అతను ఒక సాధారణమైన వ్యక్తి కాదు. He was God incarnate. ఆయన దేవుడు, సాక్షాత్తు దేవుడే. He decided to come down just to save you and me. ఆయన కేవలం నన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. And the created crucified the creator. అయితే ఆ సృష్టికర్తనే బలి అర్పించింది. And the creator submitted himself to the creation. అయితే ఆ సృష్టికర్త ఆ సృష్టికి లోబడడానికి ఇష్టపడ్డాడని నిర్ణయించుకున్నాడు. And when he was put on the tree, ఎప్పుడైతే ఆ చెట్టు మీద ఆయన పెట్టబడ్డాడో, and before he can give up his last breath, ఆఖరి ఊపిరి ఆయన కొన ఊపిరి ఇవ్వక మునుపు, he said, "It is finished." ఆయన అంటున్నాడు సమాప్తమాయెను. That means everything concerning man and the vision and the purpose and the blessing, everything has been completed on the cross. ఆయన అంటున్నాడు దాని అర్థము మనుషుడి పట్ల కలిగిన ఉద్దేశము, ప్రణాళిక, దర్శనము సమస్తము కూడా ఆ కల్వరి శిలువలో ఆయన సమాప్తము చేశాడు అంటున్నాడు. And when he died, ఆయన చనిపోయిన తర్వాత the Bible says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, if any man look up at Jesus, ఎవరు look up at Jesus. యేసు వైపు చూడండి. As a matter of fact, James puts it this way. అయితే యాకోబు ఈ రకంగా చెప్తున్నాడు, look at the perfect law of liberty. ఆక విడుదలనిచ్చిన ఆక ధర్మశాస్త్రం వైపు చూడండి. The intersection of time where perfect liberty was granted to every human being. అయితే సరైన సమయంలో విడుదలకు కావలసిన ధర్మశాస్త్రము సరైన సమయంలో సరైన వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది. When you look at the cross of liberty, ఎప్పుడైతే విడుదలనిచ్చి ఆ సిలువ వైపు మనం చూస్తామో, that's the greatest purpose of mankind. ఆ మానవాళి పట్ల కలిగిన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అది. And so Jeremiah saw through the ages the wonderful cross of Calvary. అయితే ఎర్మియా అంటున్నాడు ఆ దేవదూతల ద్వారా ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు, చెట్టు వైపు చూస్తున్నాడు. And when he saw the vision, ఎప్పుడైతే దర్శనాన్ని చూశాడో, the Lord said, "Ready, you're ready to perform my word." అయితే అప్పుడు అంటున్నాడు సిద్ధపడు, నా వాక్కును ప్రత్యక్షపరచుటకు సిద్ధపడు అంటున్నాడు. Verse 12 says, 12వ వచనం అంటుంది, "You have seen well, నువ్వు బాగుగా కనిపెట్టితివి, for I'm ready to perform my word." నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు. Somebody say, "Praise the Lord." ఎవరైనా దేనికి వందనాలు చెల్లిద్దామా? Hallelujah. Hallelujah. If you're able to get a vision of Christ, ఒకవేళ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నట్లయితే, it's easy for you to obtain your vision. ఆ దేవుని యొక్క దర్శనాన్ని దాన్ని పొందుకోవడం చాలా సులువుగా ఉంటుంది. That is our ultimate vision. That's our ultimate vision. అది అత్యున్నతమైన దర్శనము. And everything we do, మనం చేసే ప్రతి కార్యము, the epicenter is the cross. The epicenter, the middle of it is the cross. అయితే దాని యొక్క కేంద్రం ఏమైనా ఉన్నదంటే సిలువ మాత్రమే. Somebody put hands together and praise the Lord. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామా? Now in the church, ఇప్పుడు సంఘములో what we are doing right now, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈ సమయానికి? I'm not talking about Mana Church. I'm talking about outside somebody else, okay? Don't be mad with me. మన్నా సంఘాన్ని గురించి మాట్లాడలేదు, వేరే సంఘాన్ని గురించి, బయట ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాను. Sunday morning worship, and we are fine with that. అయితే ఆదివారం ఉదయకాలపు ఆరాధన దానితో బాగుంటుంది. The Lord seems to be saying, "See, దేవుడు అంటున్నాడు, చూడు, get yourself a vision." నీకు ఒక దర్శనాన్ని నువ్వు కనుగొను. Because the Bible says in the book of Proverbs, సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, chapter 29 and verse 18, 29వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినప్పుడు, without a vision the people will perish. ఆ దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. The devil knows that. The devil knows that. అయితే అపవాది అలాంటి వాడిని కనుగొంటాడంట. The devil knows exactly what is written. అయితే అపవాదికి తెలుసు నిజానికి ఏం రాయబడిందో. So all he has to do అతను చేయవలసిందంతా is కూడా to distract your vision. నీ యొక్క దర్శనాన్ని చెడగొట్టాలి. And you will be singing in the church, which is not wrong, please. అయితే మీరు ఆ పాటలు పాడుతూనే ఉంటారు, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. It's a good thing to do. మంచిదే ఆ పాటలు పాడడం, ఆరాధన. But if we can distract you from your vision, మీ యొక్క దర్శనం నుంచి మిమ్మల్ని పక్కకి తీస్తా ఉంటాడు, and you're not marching forward, మీరు ముందుకు నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, you are safe. మీరు అనుకుంటారు సురక్షితమైన స్థానం. And for him you are very safe. ఆ అపవాదికి మాత్రం మీరు చాలా దగ్గరగా జాగ్రత్తగా But the సురక్షితంగా day ఉన్నారు. you get a hold of the vision of God for you, కానీ దేవుని యొక్క సంపూర్ణమైన దర్శనం మీరు పొందుకున్న రోజున you are dangerous. నువ్వు చాలా You are armed and dangerous. మీరు చాలా అపాయమైన స్థితిలో ఉంటారు. If you're armed and dangerous, would you shout a hallelujah in this ఒకవేళ నువ్వు house? రక్షణ వస్త్రాలు ధరించుకొని ఆ స్థానంలో ఉంటే దేనికి వందనాలు చెల్లిద్దామా? In you
God has planted something so awesome which you must realize yourself and carry on. అయితే మీలో దేవుడు తన ప్రణాళిక చొప్పున ఒక అద్భుతమైన విషయాన్ని దాచిపెట్టాడు. దాన్ని మీరు గుర్తెరిగి దాన్ని బట్టి మీరు నడుచుకోవాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight, రాత్రి I కాలం want to talk to you quickly about vision. దర్శనాన్ని గురించి కొద్ది మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. You cannot go where you cannot see. నువ్వు చూడలేని పరిస్థితులు, చూడలేని ప్రదేశాలకు నువ్వు వెళ్ళలేవు. You cannot go where you cannot see. నువ్వు ఏదైతే చూడలేవో అక్కడికి నువ్వు వెళ్ళలేవు. If you don't have a vision ఒకవేళ నీకు దర్శనం లేకపోయినట్లయితే for your own life, నీ యొక్క సొంత జీవితాన్ని బట్టి every road seems to be taking you someplace. అయితే ప్రతి దారి కూడా ఏదో ఒక దశకు తీసుకెళ్ళినట్టే కనబడుతుంది. Not necessarily the right place. Not necessarily the right place. నిజానికి సరైన స్థానానికి నిన్ను తీసుకుని వెళ్ళదు. You'll be just flowing with the crowd. ఒకవేళ నువ్వు ఒక గుంపుతో నువ్వు వెళ్తున్నట్లయితే Not finding a destination. నువ్వు ఒక గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు, చూసుకోలేవు. That's why I asked you this question. అందుకే నీ ఒక ప్రశ్న అడిగాను ముందు. Do you know what you're going to do for the next 5 years? రాబోయే 5 సంవత్సరాల్లో నువ్వేం చేయబోతున్నావో నీకు తెలుసా అని అడిగాను. If అందుకే you have not jotted out your vision, ఒకవేళ నీ యొక్క దర్శనముతో నువ్వు లేకపోయినట్లయితే the devil is comfortable with you. నీతో అపవాది చాలా మంచిగా సంతోషంగా ఉన్నాడు. And you're okay with yourself and the devil as well. దాంతో పాటు నీకు నువ్వు కూడా చాలా బాగున్నావు అనుకుంటావు. అదే విధంగా అపవాదికి కూడా మంచిగా ఏకీభవిస్తావు. Somebody said something like this. ఎవరో ఈ రకంగా చెప్పారంట. If you don't meet the devil headlong face to face every morning, if you don't meet the devil face to face every morning, ఒకవేళ ప్రతిరోజు ఉదయాన్నే ముఖాముఖిగా అపవాదితో గాని నువ్వు కలుసుకోలేకపోయినట్లయితే, in challenging him, that is, in challenging him, అయితే కలుసుకోకుండా అతని ఇలాగ సవాలు చేయకపోతే, so if you're both not facing each other every morning, ప్రతిరోజు ఇద్దరు అపవాది నువ్వు ముఖాముఖిగా కలుసుకోకపోతే, maybe you're running in the same direction. అనుకుంటా దాని అర్థం ఏంటంటే అపవాది నువ్వు ఒకే దారిలో వెళ్తున్నారంట. అర్థమైందండి నేను చెప్పింది? You understand that? అర్థమైందండి? Am I making sense to you? Am I making some sense here? I wish 2015 beginning was a good message. You are coming and telling me I got to get a vision. నేను అనుకుంటున్న 2015 సంవత్సరం ఆరంభ ఆదివారంలో చాలా అద్భుతమైన వర్తమానం నేను మీకు ఇస్తున్నానని. I'm concerned. That's why I'm saying this. నేను చాలా చాలా జాగ్రత్త వహిస్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను. The potential here is like dynamite. ఇక్కడున్న సామర్థ్యత ఒక డైనమైట్ లా ఉంది. If each one of us get a hold of our vision, ప్రతి ఒక్కరూ మీ యొక్క పరిపూర్ణమైన దర్శనాన్ని in your పొందుకోవాలి. office spaces you go and let your vision just go. అయితే మీరు దర్శనాన్ని పొందుకొని మీ దర్శనం ద్వారా మీరు వెళ్ళాలి. You know what will happen? మీకు ఏం జరుగుతుందో తెలుసా? Jesus said something like this. యేసుక్రీస్తు వారు ఈ రకంగా చెప్పారు. Let your light so shine before men, అయితే మనుషుల యొక్క మీ యొక్క వెలుగును బహుగా ప్రకాశించనీయుడి. that people will see that light and glorify the Father in heaven. మనుషులు ఆ వెలుగును చూసి నీ తండ్రి ఎదుట వారు వచ్చులాగనా అని అంటున్నాడు. You must so much be on fire for the Lord. దేవుని కొరకు మీరు చాలా తృష్ణ కలిగి ఆ శక్తిని ఆ అగ్నిని పట్టుకున్నప్పుడు, when people will just come to see you burn for him. ఎప్పుడైతే మనుషులు ఆయన కొరకు నువ్వు కాలుట లేదంటే ఆయన కొరకు నువ్వు కాల్చబడుట చూసినప్పుడు, let me talk to you quickly about the vision of Jesus. యేసుక్రీస్తు యొక్క దర్శనం గురించి క్లుప్తంగా మాట్లాడుతాను. In the book of Hebrews chapter 12 and verse 2, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినప్పుడు it says, ఆ వాక్యం ఇలా అంటా ఉంది, looking unto Jesus, యేసు వైపు చూస్తూ, the author and the finisher of our faith, మనక for the joy that was set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. ఇంత గొప్ప సాక్షి సమూహమును మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. First is looking at Jesus. మొదటగా ఆయన యేసు వైపు చూచుచు. That's the number one purpose for you and me. నీకు నాకున్న మొదట ఉద్దేశం ఏంటంటే యేసు వైపు చూడాలి. Number one purpose. మొదటి ఉద్దేశము. Nothing better. దానికన్నా మంచిది ఏమీ లేదండి. Will somebody say praise the Lord? దేనికి వందనాలు చెల్లిద్దామా? Jesus, the great name above all names. అన్ని నామముల కన్నా గొప్ప నామము పైన నామము The యేసు నామము. Alpha and the Omega, the beginning and the ending. ఆయన ఆల్ఫా ఒమేగా, The first and the last. ఆదియు అంతము ఆయనే. The bread of life. జీవపు రొట్టె ఉన్నాడు. The living water. ఆయన జీవపు జల The నది. fairest of 10,000.
ఆ 10,000లో సుందరుడు, the lily of the valley. ఆ యొక్క షారోను పుష్పం వంటివాడు, The bright and the morning star. ఆ వేకువ చుక్కు కంటే ప్రకాశవంతమైన వాడు. The Bible simply says, look to Jesus. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వైపు చూడు, యేసు వైపు. What do I do about my vision? How do I figure out my vision? నాకు దర్శనాన్ని ఎలా కనుగొనాలి, నా దర్శనంతో నేను ఏమి చేయాలి, అలా It says, చేయాలి. you look at Jesus. ఆయన అంటున్నాడు, యేసు వైపు చూడు. If you see him, ఆయన చూసినట్లయితే you get the vision. ఆ దర్శనాన్ని నువ్వు కనుగొంటావు. Because he's the dispenser of the vision. ఎందుకంటే దర్శనాన్ని ఇచ్చేవాడు ఆయనే. There's something inside you which will burn so much when you see him. ఎప్పుడైతే ఆయనను చూస్తావో, ఆయన చూసిన వెంటనే నీ లోపల ఒక ఉద్దేశం కలుగుతుంది. And when you see Jesus, ఎప్పుడైతే యేసును చూస్తావో, it tells me the author and the finisher of our faith. ఆ మనకు విశ్వాసాన్ని కర్తయు దాన్ని ముగించువాడు ఆయనే అంటున్నాడు. And I will say amen to that. Hallelujah to that. దానికి నేను వెంటనే హల్లెలూయా ఆమేన్ చెప్పును గాని, But the next word says, దాని తర్వాత వచనం అంటుంది, who for the joy that was set before him. For the joy. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. Can somebody say joy? ఎవరైనా చెప్పండి ఆనందం అని చెప్పండి. Somebody say joy. ఎవరైనా చెప్పండి ఆనందం అని. Have you seen this movie Passion of the Christ? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమా చూసారా? I don't know whether you can see that movie without tearing up. నేను అనుకుంటున్నాను ఏడవకుండా ఎవరు కూడా సినిమాను ముగించరు. It's a depiction, it's not the real thing, right? నిజానికి అది నిజము కాదు కానీ అది సినిమా. They whipped him so bad. చాలా భయంకరంగా అతను కొట్టారు కొరడాలతో. He was a mass of mangled flesh. ఆయన మాంసపు ముద్దలతో ఉన్న ఒక మనిషి, unrecognizable. ఎవరితోనూ గుర్తింపలేని పరిస్థితిలో ఉన్నాడు. And the Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, they put this body of mangled flesh on a cruel cross. అయితే ఒక భయంకరంగా నలగబడిపోయిన ఒక శరీరాన్ని తీసుకెళ్లి సిలువ మీద పెట్టారు. Not only was he physically marred, ఆయన భౌతికంగానే కాదు ఆయన నలగొట్టబడింది, but he was spiritually distorted. ఆయన ఆత్మీయంగా కూడా ఎంతగానో విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. Why is that? ఎందుకు దానికి కారణము? The Bible says he was made sin for us. ఆయన అంటున్నాడు మన నిమిత్తమైన పాపముగా చేయబడ్డాడు అంటుంది దేవుని He వాక్యం. was made sickness for us. మన కొరకు ఆయన అనారోగ్యముగా చేయబడ్డాడు. He was made a curse for us. మన కొరకు ఆయన శాప గ్రహీతుడిగా అయ్యాడు. ఆయన in one body, ఆయన ఒకే ఒక దేహములో beaten physically, ఆయన భౌతికంగా కొట్టబడ్డాడు, spiritually sin, sickness and a curse. ఆయన శాపాన్ని ఆయన పాపాన్ని ఆత్మీయంగా ఆయన తీసుకున్నాడు. An indescribable distortion. ఆయన చెప్పలేని పరిస్థితుల్లో అంత భయంకరంగా ఆయన నశించబడ్డాడు, విరగొట్టబడ్డాడు. ఆయన In the physical sense, excruciating pain. మనం ఆ భౌతికంగా చూస్తే తట్టుకోలేనంత బాధ, నొప్పి. And the Bible uses the word joy. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆనందము అని ఉపయోగిస్తుంది ఆ మాట. I'm sure there's a spelling mistake out there. అయితే నిజానికి మన ఆలోచనతో మనం చూసినట్లయితే తప్పు అనుకుంటాం. But it was written by the Holy Ghost. కానీ పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది. The Holy Ghost makes no mistakes. అయితే పరిశుద్ధాత్మ అలాంటి తప్పుదాలు చేయడండి. I read it one more time. మరొకసారి చదువుదాం. For the joy that was set before him. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై endured the cross. Endured the cross. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, despising the shame. అవమానమును నిర్లక్ష్యపెట్టి. I said, how can you be joyous when you are beaten, bruised and battered? నువ్వు అంత భయంకరంగా విరగొట్టబడి నలగొట్టబడి బాధింపబడినప్పుడు అంత సంతోషంగా ఎలా ఉంటావు? How can you have joy, Lord? ప్రభువా నీకు ఎలా ఆనందము కలుగుతుంది? Somebody say vision. చెప్పండి దర్శనము. Somebody say vision. చెప్పండి దర్శనము. Through that pain and the excruciating agony, ఆ భయంకరమైన బాధలో నుంచి, ఆ నొప్పిలో నుంచి Jesus saw you. ఆయన నిన్ను చూశాడు. యేసయ్య నిన్ను చూశాడు. When he saw you, ఆయన ఎప్పుడైతే నిన్ను చూశాడో there was joy. అప్పుడు ఆనందము కలిగింది. In the pain, ఆ నొప్పిలోనే there was joy. ఆ ఆనందం ఉన్నది. Because of the vision. ఆ దర్శనము కారణము చేత. You were in front of him. ఆయన ఎదుట నీవున్నావు. Somebody lift your hands and praise the Lord. దయచేసి మన చేతుల పైకి దేవునికి Hallelujah. Hallelujah. Jesus loves me, this I know. యేసు క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. For the Bible tells me so. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. That was vision. అది దర్శనమై ఉన్నది. In operation. Vision in operation. మన ఒక దర్శనాన్ని మనం దాన్ని చేసే పనిలో, through the pain, మనకు నొప్పి ద్వారా, he saw all of you. ఆయన మిమ్మల్ని అందరినీ చూశాడు. And then he said to the church, అప్పుడు చెప్తున్నాడు సంఘంతో, go into the world and preach the gospel. సర్వలోకానికి వెళ్ళిన సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. All creation. సమస్త సృష్టికి. Doesn't matter who you're sent to preach the gospel. సువార్తను చెప్పడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. You know something?
ఒక విషయం తెలుసా, You know the greatest fear of humanity? ఆ యొక్క మనిషిని మానవాళంతటిలో ఒక అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? And I do trainings for these big companies. You know what is the greatest fear of humanity? అయితే ఈ యొక్క కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో మనుషుల్లో చూసే ఒక అద్భుతమైన ఒక విషయం ఏంటో తెలుసా? కీలకమైనది. Out of many of them, I would put their death, the fear of death. అందరికన్నా వారి యొక్క మరణాన్ని మనం చూసినట్లయితే, And then I put their public speaking, దాని తర్వాత వారి సమాజంలో మాట్లాడే విధానము, and various other things. దాని తర్వాత వచ్చే కొన్ని I asked them, పరిణామాలు. which you think is the number one rating of fear for a human being? అన్నిటికన్నా ముఖ్యంగా మనిషిని యొక్క భయము. Some of them say death. కొంతమంది అంటారు మరణం అంటారు. But people who are with me, they know what I'm going to say, so they say fear of public speaking. నాతో ఉన్నవారు ఏమంటారంటే, మనుషులకి బాగా భయపెట్టేది ఏమిటంటే సమాజంలో అందరి ఎదుట మాట్లాడుట. It saddens me. It saddens my heart. అది నాకు హృదయాన్ని చాలా బాధపెట్టింది. Jesus said, go and preach the gospel. యేసు అన్నాడు, వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను And the ప్రకటించు. greatest fear of man is not to open his mouth. మనుషులను కన్నా అతి గొప్ప భయం ఏంటంటే నోరు తెరిచి మాట్లాడమే పెద్ద భయం. Are we slumbering in the church? ఒకవేళ సంఘములో నువ్వు కునుకుపాట్లు పడుతున్నావా? Petra sings a song like this. Petra, the group Petra, they sing a song. Name of the group is Petra. A band, yeah, music band. Okay. ఒక పెట్రా అనే బ్యాండ్. They sing a song called Sleeping Giant. ఓ పాట పాడతారు, నిద్రపోతున్న ఒక అజానుభావుడా అంటారు. The giant is the church of the living God. ఈ యొక్క అజానుభావుడు అంటే దేవుని యొక్క సజీవమైన సంఘము. And this church, the Bible says, the gates of hell shall not prevail against it. దేవుని వాక్యం ఈ సంఘము ఎదుట అపవాది యొక్క నరకం యొక్క ద్వారాలు నిలవచాలవంట. It's a fact. అది నిజానికి బైబిల్లో చెప్తున్న వాస్తవము. Unfortunately, the church is sleeping. కానీ అలా అంటున్నారు, సంఘము నిద్రపోతుందంట. Because very few people are out there to do what God has called them to do. చాలా సంఘంలో కొద్దిపాటి మంది మాత్రమే దేవుడు పిలిచిన దానికి పని చేస్తా ఉన్నారు. Get a hold of a vision. మనకు దర్శనాన్ని చేత పట్టుకుందామా? Get a hold of your vision. నీ యొక్క దర్శనాన్ని నువ్వు చేత If పట్టుకుంటావా? you don't have a vision, ఒకవేళ నీకు దర్శనం the Bible లేకపోయినట్లయితే says the people will perish. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు నశించిపోతారు. Perish means you just waste away. దాని అర్థం ఏంటంటే నీ యొక్క జీవితాన్ని అంతటిని కూడా వృధా అయిపోతుంది, without any use. ఎలాంటి ఉపయోగం లేకుండా. But God wants to call you back to get a vision. కానీ ఈ రాత్రి కాలం దేవుడు నిన్ను తిరిగి మరలా వెనక్కి పిలుస్తున్నాడు, ఒక దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలని. I'm going to bring this to a close now. అయితే చాలా క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను. I asked you, how can I bring God the glory through eating and drinking, right? నేను అడిగాను, భోజనము చేయటేను పానము చేయటం వలన దేవునికి ఎలా మహిమను తీసుకొస్తామండి అని. So I was looking at the Lord. What do you mean by giving you glory by just drinking from a bottle of water? ప్రభువా, ఒక వాటర్ బాటిల్ లోంచి వాటర్ తాగడం వల్ల పానము చేయటం వల్ల నీకు మహిమ ఎలా తీసుకురావాలి, దాని వల్ల మహిమ ఎలా వస్తుంది అసలు? This is the answer. ఇది ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు దేవుడు. Once you get a hold of your vision, ఒక్కసారిగా నీకు దర్శనాన్ని నువ్వు చేత పట్టుకున్నట్లయితే, I planned to come to Vizag sometime back to do these meetings. అయితే ఈ యొక్క సభలన్నీ కూడా చేయడానికి నిర్వర్తించడానికి కొన్ని నెలల క్రితం నేను వైజాగ్ రావడానికి ప్రణాళిక రూపొందించుకున్నాను. And then a friend dropped me to the airport. తర్వాత నా స్నేహితుడు ఎయిర్పోర్ట్ దగ్గర నన్ను డ్రాప్ చేశాడు. You know, as I got into the car, నేను కారులో ఎక్కిన వెంటనే, you know, I'm anointed as much as I'm standing here. నేను ఇక్కడ ఎలా అయితే నిలబడ్డానో అంతటి అభిషేకాన్ని అప్పుడు అభిషేకించబడ్డాను. It's not that I'm anointed only here. ఇక్కడే అభిషేకింపబడలేదండి. I'm anointed as I got into the car. నేను కారులో ఎక్కిన మరుక్షణమే నేను అభిషేకింపబడ్డాను. ఇక్కడ as I drink a glass of water, I'm anointed. నేను ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నప్పుడు నేను అభిషేకించబడుతున్నాను. In everything I do, నేను చేసే ప్రతి కార్యములో కూడా to fulfill my call and my purpose, నాకు పిలుపుని నాకు ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి is giving God glory. దేవునికి మహిమిస్తా ఉంది. Everything. As I stand, I'm giving God glory. నేను నిలబడుతున్నాను, దేవునికి మహిమిస్తుంది. As I sit, I'm giving God glory. నేను కూర్చున్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది. The sun gives glory by shining every morning. ప్రతి ఉదయమున సూర్యుడు ప్రకాశిస్తూ దేవునికి మహిమిస్తున్నాడు. The birds give glory when they chirp in the skies. పక్షులు గాలిలో ఎగురుతున్నప్పుడు దేవునికి మహిమనిస్తున్నాయి. Everything of God's creation gives God the glory. దేవుడు చేసిన ప్రతి సృష్టి కూడా దేవునికి మహిమిస్తుంది. You know what is the anointing? అభిషేకం అంటే ఏంటో తెలుసా? I understand the other things which happen generally. I understand that. అయితే సాధారణంగా జరుగుతున్న విషయాలను బట్టి నేను అర్థం చేసుకుంటా ఉంటాను. I understand the power of God. I understand that. దేవుని యొక్క శక్తిని నాకు అర్థమవుతుంది, తెలుసు. The anointing is to fulfill your purpose.
అభిషేకం అంటే నీ యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు దాన్ని చేయడానికి వస్తున్నది. I always ask myself, what happens when I have the filling of the Holy Spirit and I'm not doing what I'm called to do? What is the point? నేను చాలాసార్లు అడుగుతుంటాను, ప్రభువా పరిపూర్ణమైన అభిషేకం పరిశుద్ధాత్మ శక్తి నాలో మీద ఉండి కూడా ఆ నీ యొక్క చిత్తం నేను చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? It's like a one massive engine, one massive car ఒక పెద్ద కారు with a V8 engine, ఒక పెద్ద V8 ఇంజిన్ లాంటిది, and you put the ignition on. ఆ ఇంజిన్ ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేసి వదిలేయటం, and you stamp on the accelerator. తర్వాత ఆ యాక్సిలరేటర్ మీద నొక్కడం. Black smoke emits from the rear. అందులోంచి నల్లటి పొగ రావడం. You can hear the roar of the engines. The roar of the engines. అలా యాక్సిలరేటర్ నొక్కుతున్నప్పుడు ఇంజిన్ చేసే సౌండ్, ఆ సౌండ్. So what an engine. Wow. అబ్బా ఎంత ఇంజిన్ ఎంత బాగుందండి ఆ సౌండ్ విని అని అనుకుంటాం కదా. But that's not the purpose for the engine. కానీ నిజానికి ఆ సౌండ్ వినడానికి కాదండి దాని యొక్క ఉద్దేశము. The car needs to move someplace. ఆ కారు వేరొక స్థలానికి జరుగుతూ ఉండాలి, కదిలింపబడతా ఉండాలి. I'm going to ask you a question. ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను, Don't mistake me. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. Are you a parked car? Are you a parked car? మీరు పార్క్ చేసి ఉంచబడిన కారుగా ఉన్నారా, or are you a car which is moving? లేదా కదిలింపబడుతున్న కారులా ఉన్నారా? Think about it. దాని గురించి ఆలోచన చేయండి. Tonight, ఈ రాత్రి God is calling you to get back to Him. దేవుడు పిలుస్తున్నాడు తిరిగి ఆయన వైపు చూడడానికి. Not in saying, God, I'm a sinner. No, not that way. Not that way. ఏదో ప్రభువా నేను పాపిని అని వచ్చి చెప్పడానికి ఆ ఉద్దేశంతో కాదు దేవుడిని పిలుస్తున్నాడు. He's saying, Lord, open my eyes to know what I'm called to do. దేవా నా నేత్రాలు తెరవండి ప్రభువా, నేను ఏమి చేయాలన్నానో దాన్ని బట్టి నా నేత్రాలు తెరవండి. I want to speak here, evangelists, pastors, teachers. ఇక్కడున్న వారిలో సువార్తికుల్ని బోధకుల్ని నేను తయారు చేయాలి, అటువంటి వారిని నేను మాట్లాడుతున్నాను ప్రభు. I'm speaking to ministry of helps, businessmen, people in the ministry, funding the ministry. Whatever you do it all for the glory of God. పరిచర్య చేస్తున్న వారి గురించి, వ్యాపారం చేస్తున్న వారి గురించి, వేరే వేరే స్థానాల్లో పని చేస్తున్న వారు అందరి గురించి మాట్లాడుతూ మీరు ఏ పనిలో ఉన్నా కానీ దాన్ని బట్టి దేవునికి మహిమను తీసుకుని రండి. And when God leaves you on planet earth to fulfill your purpose, అయితే ఎప్పుడు దేవుడి యొక్క భూమి మీద గ్రహము మీద దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని పెట్టినప్పుడు He says, I'm going to be with you. ఆయన అంటున్నాడు నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. Hallelujah. Hallelujah. You are not alone. నువ్వు ఒంటరిగా లేవు. I'm going home. నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను. I'm sending my friend the Holy Spirit down here. అయితే నాకు స్నేహితుడైన పరిశుద్ధాత్మను నేను పంపిస్తున్నాను భూమి మీదకి. He is going to not only work in you, ఆయన నీలో మాత్రమే పని చేయడు గాని, but he's going to work and confirm the words which you speak with signs and wonders following. అయితే ఆశ్చర్యమైన సూచక క్రియలతో నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తాడు అంటున్నాడు. You're not alone. నువ్వు ఒంటరిగా లేవు. I'm not alone. నేను ఒంటరిగా లేను. And when I stand to preach here, నేను ఇక్కడ ప్రసంగించడానికి నిలబడినప్పుడు the Holy Spirit is inside me with me. పరిశుద్ధాత్ముడు నాతో పాటు ఉన్నాడు. And how can I be so bold and brave when I say these things? ఈ విషయాన్ని చూసినప్పుడు నేను నిరుత్సాహపడతాను. Because when you start burning for Christ, ఎప్పుడైతే దేవుని కొరకు కాల్చబడతామో you can't contain it. నువ్వు దాన్ని ఆపుకొని ఉండలేవు. I'm sorry if I'm speaking straight, but you can't contain it. ఒకవేళ సూటిగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించగానే దేవుని అభిషేకం నీలో ఉంటే The నువ్వు anointing ఒట్టిగా of the ఉండలేవు. Holy Ghost tells me what I'm supposed to be doing as in my vision and my purpose. నాకు ఉద్దేశము దర్శనం ఏమై ఉన్నదో పరిశుద్ధాత్మతో నాకు సెలవిస్తానే ఉంటాడు, నేను అదే చేస్తా ఉంటా. And the Holy Spirit is called the helper. పరిశుద్ధాత్మ దేవుని ఒక సహాయకుడిగా పిలుస్తా ఉంటాం. Many of you are saying, Lord, move, I will follow after you. చాలా సార్లు ప్రభువా నువ్వు కదులు ప్రభువా, నీ వెనకాల నేను కదులుతాను ప్రభువా. I just want to make a small correction there. ఇందులో ఒక కరెక్షన్, నేను దాన్ని సరి చేస్తున్నాను. He is called the helper. ఇక్కడ సహాయకుడిని పిలిచాడు. That means if I need help, he is going to help me to do something. ఒకవేళ నాకు సహాయం అవసరమైతే ఆయన నాకు సహాయం చేస్తాడు. And so if I say, God, I'm going to go and preach in Vizag, be with me. ఒకవేళ నేను ప్రభువా నేను వైజాగ్ వెళ్ళి ప్రసంగం చేస్తున్నా నాతో ఉండు అని అంటే, he says, I'm going to help you do it. ఆయన అంటాడు నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు చేయి. But I'm going to say, God, I'm going to sit in my easy chair. ప్రభువా నేను ఒక చైర్లో కూర్చుంటాను. And the Lord says, you don't need no help to do that. నువ్వు చైర్లో కూర్చోడానికి పెద్దగా సహాయం అవసరం లేదు కదా. But the time I say, God, I'm going to nations to preach your gospel. ప్రభువా నేను ఇతర రాజ్యాలకు వెళ్తాను సువార్తను ప్రకటించడానికి అని అన్నప్పుడు, in my purpose is my provision. నాకు ఉద్దేశమే నాకు సహాయముగా మారుతుంది. Some of you are saying, Lord, money. చాలాసార్లు ప్రభువా డబ్బు ప్రభువా. In your purpose is your provision. నీ యొక్క ఉద్దేశంలోనే నీకు కావాల్సిన సమస్త సహాయం ఉన్నది. When you do what God has called you to do. నువ్వు ఎప్పుడైతే దేవుడు నువ్వు పిలిచిన దానికి నువ్వు పిలువబడిన దానికి నువ్వు చేస్తావో. Yes, there's a stretch of faith many times. There's a stretch of your faith. ఇక్కడ మనకు విశ్వాసము బాగా సాగదీయాలి.
But God shows up at the other end. కానీ దేవుడు వేరొక వైపున దేవుడు ఉన్నాడు దాన్ని పట్టుకొని. He is faithful. ఆయన నమ్మకస్తుడు. He is just. ఆయన న్యాయమైన వాడు. He is righteous. ఆయన నీతిమంతుడు. Let us cooperate with the Holy Spirit పరిశుద్ధాత్మతో మనం ఏకీభవిద్దామా? and conquer nations. రాజ్యాలను దేవుని కొరకు పట్టుకుందామా? Change laws and regulations. ఈ యొక్క సమస్తమైన సృష్టిలోని యొక్క Because ధర్మశాస్త్రాలను the వాటన్నిటిని మార్చుదాం. gospel is the power of God unto salvation. ఎందుకంటే సువార్తకున్న శక్తి అంత గొప్పది. Hallelujah. హల్లెలూయా. I'm going to pray with you tonight. రాత్రి కాలమందు మీతో కలిసి ప్రార్థన చేస్తాను. I'm going to ask you to stand if it is possible. ఒకవేళ మీకు వీలైనట్లయితే దయచేసి లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా. God says that He will confirm the word with signs and wonders following. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఇచ్చిన మాటను సూచక క్రియలతో ఆయన సంపూర్ణం చేస్తాడు అంటున్నాడు. He said, whatever you preach, I'm going to confirm. ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ఏదైతే ప్రకటిస్తావో దాన్ని నేను స్థిరపరుస్తాను, స్థాపిస్తాను అంటున్నాడు. And when we stand here, we are not standing alone. మనం ఇక్కడ నిల్చున్నప్పుడు దేవునితో మనం ఒంటరిగా లేము. We are standing under the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం నిలబడి ఉన్నాం. Under the unction of the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క క్రిందన మనం ఉన్నాం. All of you have the same power. అందరికీ ఒకే శక్తి ఉన్నది. The same Spirit which raised Christ from the dead dwells inside each and every one of you. ఏ క్రీస్తుని సమాధిలో నుంచి ఏదైతే శక్తి అయితే లేపిందో అదే శక్తి అందరిలోనే మనం కలిగి ఉన్నాం. You know what is different? అందులో ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? Some do, some don't. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. When you do, the power is evident. ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ శక్తి నీకు కనబడుతుంది. When you don't, there's no need of power. నువ్వు చేయలేని సమయాల్లో నీకు ఆ శక్తి అవసరం లేదు. As Brother Sam was sharing a little while ago, అయితే కొంతకాలం క్రితం శాంపాల్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు when he said just a little while ago about me having to leave my secular job and get into ministry, నాకు ఆ ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టి ఒక పరిచర్యలకు వస్తున్న కొన్ని విషయాలు శాంపాల్ this is what I felt in my heart. ఇది నా హృదయంలో నేను ఇలా అనుకున్నాను. Give the Lord the best of your life నీ జీవితంలో ఉన్న శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు and not the rest of your life. Not the rest of your life. నీ తర్వాత జీవితాన్ని కాదు కానీ నీ జీవితంలో ఉన్న శ్రేష్టమైనది If you say, God, దేవునికి ఇవ్వాలి. I love you with all my heart, my soul and everything I have, పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను నేను సమస్తముతో నేను ఆరాధన చేస్తాను ప్రభువా, ప్రేమిస్తాను the అన్నప్పుడు greatest response would be to give him your life. దానిలో ఉన్న ఒక చాలా త్వరితగతంగా వచ్చే ప్రతిస్పందన ఏమైనా ఉన్నదంటే వెంటనే నా జీవితం ఇస్తాను I don't know ప్రభువా. about you. నాకు తెలుసు మీ గురించి. I do not know about you. I don't మీ know. గురించి తెలియచ్చు, I'm తెలియకపోవచ్చు. just asking you if you know Christ as Lord and Savior. ఒకవేళ సొంత రక్షకునిగా మీరు క్రీస్తును అంగీకరించిన వారైతే, If you do not know Christ, ఒకవేళ క్రీస్తును అంగీకరించలేని వారైతే you are disconnected from the very source of life. You're disconnected from the source of life. అయితే జీవితంలో నుంచి మీరు దానికి ఆ సంబంధాన్ని కలిగిన వారుగా ఉంటున్నారంతే. You need to get back to Christ. నిజానికి మీరు క్రీస్తులోనికి రావాలి. Anybody in this place who says I have not been born again, I haven't given my life to Christ, ఒకవేళ ఇక్కడ ఉన్న వారు నేను ఇంకా బాప్తిసం పొందలేదండి, నా జీవితాన్ని క్రీస్తుకి ఇంకా సొంత రక్షకునిగా I want అంగీకరించలేదు, to give my life to Jesus Christ. నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించాలనుకుంటున్నాను అన్న వారు ఎవరైనా Anybody ఉన్నట్లయితే, like that, just lift up your hands right now. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ హస్తాలను God bless you. పైకెత్తండి. One hand. Anybody else? Two. I'm not asking for people who are born again. I'm asking for the very first time if you've not given your life to Jesus Christ. బాప్తిసం పొందిన వారి గురించి మాట్లాడలేదు కానీ ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదో, No, it's not the baptism, brother. It is basically salvation itself. Okay? Yeah. Just ask them for the first time if you haven't been born again. You don't have to be born again. You understand that? తిరిగి జన్మించిన అవసరం మొట్టమొదటిసారిగా నేను క్రీస్తులోనికి వస్తాను, క్రీస్తు నాకు కావాలి అన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే Lift up your hand for the very first time if you say, yes, I need Jesus. మొట్టమొదటిసారి నాకు యేసయ్య కావాలని అన్న వారు అన్నట్లయితే దయచేసి మీ హస్తాల పైకి God ఎత్తండి. bless all of you. I'm going to ask you to pray alongside with me, right? దేవుడు మిమ్మల్ని దీవించినగా నాతో పాటు కలిసి ప్రార్థన You're చేయండి. going to pray this prayer with me. నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. Okay? And this prayer, the rest of you, please say it with them because as a sign of agreement. Okay? దయచేసి మిగతా వారు కూడా మాతో పాటు ఏకీభవించి ఆరుతో కలిసి చెప్తాం. Say, dear Lord Jesus, ప్రియమైన యేసయ్య, come into my heart. నా హృదయంలోనికి రండి, Come into my life. నా జీవితంలోనికి రండి. I need you. మీరు నాకు కావాలి. You're my life, మీరు నా జీవితమై ఉన్నారు, my strength, మా బలమై ఉన్నారు, my all. నా సమస్తమునై ఉన్నారు. I come to you just the way I am. నేను ఏమయ్యానో అట్టి రీతిలో నేను మీ వద్దకు వచ్చాను. Brokenness, విరిగిపోయిన స్థితిలో, issues,
ప్రభు అనేకమైన కారణాలు, concerns, అనేకమైన విషయాలు, anger, అనేక కోపము, whatever it may be, Lord, నా జీవితంలో ఏదేమైనప్పటికీ కూడా I come running back to you. ఉన్న స్థితిలోనే ఉన్న పాటను నీ సన్నిధికి I పరిగెత్తుకొచ్చాను. give you my broken life. నా విరిగిపోయిన నా జీవితాన్ని నీ చేతిలో And పెడుతున్నాను. you said that you will not cast me out if I come to you. నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు నన్ను త్రోసి వేయవని నువ్వు మాట ఇచ్చావు. I accept you as Lord and Savior. రక్షకుడును క్రీస్తు అయిన రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. I declare you as Lord over my life. నా జీవితం మీద అంతటిగా అధిపతిగా నీవే దేవుడు అని నేను ప్రకటిస్తున్నాను. Tonight is my birthday, ఈ రాత్రి కాలము నేను తిరిగి పుట్టిన దినమై ఉన్నది. the day of my new birth. నేను నూతనముగా జన్మించిన దినము. Thank you for accepting me and dying on the cross for me. నా కొరకు సిలువలో మరణించి నన్ను స్వీకరించినందుకు, అంగీకరించినందుకు నీకు వందనాలు. Thank you, love me so much. నన్ను అంత ఎక్కువగా ప్రేమించినందుకు మీకు వందనాలు. I say thank you నీకు వందనాలు in చెల్లిస్తున్నాను. Jesus' name. యేసు నామములో. Please keep your eyes closed and your heads bowed. దయచేసి మీ కళ్ళు మూసుకొని తల వంచుతాను. Somebody in this place says, brother, I want to get a vision from the Lord as to what I'm supposed to be doing. నేను ఏమి చేయాలనుకున్న దాన్ని బట్టి నాకు దేవుని యొక్క దర్శనము కావాలి అన్నవారు